హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి మండే మార్నింగ్ రొటీన్ అనమాట అండి. మండే మార్నింగ్ అయితే నేను పిల్లలకి రవ్వ గుంత పొంగనాలు చేద్దాం అనుకొని రవ్వ అయితే తీసి పెట్టుకున్నాను. కానీ ఇంకా అది కుదరని పని అని తెలిసి ఇంకా సరే అంబలు చేద్దామని అంబలు పెట్టేశాను. ఇంకో పక్క రైస్ పెట్టాను అనమాట. రైస్ అయితే ఏదైతే అది చేద్దాంలే అని ఇంకా తర్వాత అయితే నేను చక్కగా ఇల్లు అయితే ఊకేసుకుంటున్నాను అనమాట. కిచెను, హాలు. ఇంకా ఎందుకు గుంత పొంగనాలు వద్దనుకున్నా అంటే ఎప్పుడు ట్రై చేయండి కదా, బాగా వస్తుందో రాదో, ఎందుకు వచ్చింది అది మార్నింగ్ టైమ్స్ అయితే అసలు ట్రై చేయకూడదు. ఎందుకంటే బాగాలేకపోతే వాళ్ళు తినరు కదా, మనకి ఇంకా టైం కూడా ఉండదు, స్కూల్ టైం అవుతూ ఉంటుంది కాబట్టి అందుకోసమని ఇంకో ఆప్షన్ లేదు కదా అని నేనైతే అది చేయకుండా గోధుమ పిండి దోశ వేద్దామని చెప్పి నేనైతే ఇంకా ట్రై చేయట్లేదు అన్నమాట. ఇంకా నేనైతే ఇల్లు ఊక్కుంటున్నాను అనమాట. మార్నింగే మళ్ళీ స్టార్ట్ చేసేసారు వాళ్ళు. బోర్ వేయటం అయితే భలే నాయిస్ వస్తూ ఉంది. చూడాలి ఇవాళన్నా పాప వాళ్ళకి వాటర్ పడతాయో ఏం జరుగుతుందో అని. ఇంకా ఫ్లాగ్ది బ్యాండ్ ఉంటుంది కదా, దాన్ని తీసి తెగ ఆడతారు. అదేమో ఇంకా ఫుల్ నా జుట్టు అంతా ఊడిపోతుంది కదా, అదంతా అంటుతూ ఉందన్నమాట. ఇంకా నేనైతే ఇల్లు ఊక్కుంటున్నాను. అటు రైస్ ఉడికేలోపు, వాటర్ హీట్ అయ్యేలోపు ఈ పని అయిపోతుంది కదా అని ఊకేసుకుంటున్నాను నీట్గా. పిల్లల్ని అయితే లేపమంటున్నారనమాట మా వారు. ఇంకా లేపాలి. నేను బయటను లోపల ఊకేసుకొని చక్కగా ఇంట్లోకి అయితే వచ్చాను. తైదపిండి రాగి పిండి అయితే జల్లించుకున్నాను అనమాట. ఎంత డస్ట్ వస్తుంది చూడండి. ఇంక ఇటు పక్క అన్నం కూడా ఉడుకు పట్టేసింది. కలపాలి. ఇవి కొత్త బియ్యం కదా, ఇట్లా ఒక ఉడుకు పట్టిన వెంటనే వంపేసుకుంటున్నాను అన్నమాట. అలా ఒకసారి కలిపాను ఉండలు కట్టకుండా. తర్వాత ఇటు పక్క వాటర్ కూడా బాయిల్ అవుతూ ఉన్నాయి. ఇంకా తర్వాత సరే అని చెప్పి గోధుమ పిండికి తయారు చేసుకున్నాం. ఉత్తి అవ్వలే తాగితే ఆకలి తీరట్లేదు, మధ్యలో ఫాస్ట్గా ఆకలేస్తుంది అన్నమాట. ఇంకా అందుకోసమని మండే కదా, బాటిల్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని పెట్టుకొని ఇదైతే కలిపి పెట్టుకున్నాను, నానుతూ ఉంటుంది. అంబలి కూడా ఉడుకు పట్టేసింది అనమాట. ఇంకేం చేద్దాం అనగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటే స్మెల్ వస్తుంది కదా స్కూల్లో బాక్సెస్కి, వద్దులే అని చెప్పి టమాటో రైస్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. కడాయి పొయ్యి మీద పెట్టేసి నేనైతే వాటర్ బాటిల్స్ నింపేశాను. టమాటో రైస్కి టమాటో ఉడికిచ్చేసేస్తున్నాను అనమాట. పొయ్యి మీద వేసేసాను. ఇంకా పక్కలన్నీ ఎత్తేసాను అనమాట. పిల్లలు లేచేశారు కదా, ఇంకా అన్నీ ఎత్తేసి పిల్లోస్ అన్నీ పాపకు అడ్డుగా పెట్టానమాట. తను పడుకుంది. ఇంకా తర్వాత నా టమాటో రైస్ కూడా ఆల్మోస్ట్ డన్ అనమాట. ఇంకా పిల్లలకైతే దోశ వేస్తున్నాను. ఇక్కడ చూడండి చాలా చక్కగా వస్తుంది తెలుసా, నార్మల్ దోశలాగే మంచిగా ఉంటుంది. ఇంకా పిల్లలైతే వచ్చేసి మమ్మీ ఏం చట్నీ అంటున్నా, ఏం లేదు బెటా అని చెప్పాను. ఇంకా నాకు ఏం లేదన్నాక నిన్న ఎగ్ ఫ్రై ఉంది కదా అని గుర్తొచ్చి నిన్నది ఎగ్ ఫ్రై ఉంది, వేసుకొని తినేయండి బెటా అని చెప్పి ఇంకా అది వేసి అయితే ఇచ్చేసాను అనమాట. చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత చక్కగా వచ్చిందో. ఇంకా వాళ్ళకి దోశలు వేసేసాక నేనైతే ముగ్గురికి బాక్స్ అయితే సర్దేసి పెట్టేస్తున్నాను అనమాట ఒకేసారి. ఎందుకంటే ఇదే రైస్ కదా, వేరువేరుగా పెట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి పెట్టేటప్పుడే ముగ్గురికి పెట్టేయచ్చు. ఇంకా నేను బాస్కెట్ కూడా ప్యాక్ చేశాను అనమాట. ఇంకా దోశ తిన్నాక అంబలి కూడా చేశాను కదా, ఒక్కొక్క గ్లాస్ తాగండి అని చెప్పి మా పెద్ద బాబుకి అయితే కర్డ్ వేసి ఇచ్చేసాను. వాడైతే కానిచ్చేస్తున్నాడు అనమాట కింద కూర్చొని. ఇంకా మా డాడీ గారిది దోశ అవ్వలేదు, వాడు అవుతూ ఉంది. ఇంకా వాళ్ళ డాడీ అయితే షూస్ పాలిష్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఇంకా వాళ్ళిద్దరైతే తాగేసి బయలుదేరిపోతున్నారు. వాడు స్నాక్ తెచ్చుకోమన్నాను, వాడు ముందే దిగాడు. మా హస్బెండ్ కూడా బ్యాగ్ తీసుకొని దిగాడు. వీడికి ఇంకా నేను అంబలు తాగిపించి బాస్కెట్స్ అయితే ఇచ్చి పంపిస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళు స్నాక్స్ తెచ్చుకొని, ఈరోజు నేను స్నాక్ బాక్స్ పెట్టలే కదా, బ్యాగ్లలో సర్దుకుంటూ ఉన్నారనమాట. ఇంకా బయలుదేరిపోతున్నారు. ఇంకా లేట్ అవుతూ ఉందన్నమాట. ఇంకా బాయ్ చెప్పి గబగబా వెళ్ళిపోతున్నారు. అంబలు ఒకటే తాగితే సాటిస్ఫాక్షన్ ఉండదని ఇంకా రెండు చేస్తే ఇంకా లేటే అవుతూ ఉంటుంది మళ్ళీ. ఇంకా వాళ్ళు వెళ్ళగానే పాలైతే పొయ్యి మీద పెట్టేసి మా హస్బెండ్కి దోశ వేస్తున్నాను అనమాట. పాలైతే ఇంకా టీ అయితే తాగనన్నారు ఆయన, అంబలు తాగుతున్నాను. దోశ కూడా వద్దన్నారు. కానీ ఒక ఫాస్ట్గా అంటే ఆయన 1:30 to 2:30 ఆ టైంలో తింటారనమాట. ఈ గ్యాప్లో ఆకలేసింది అనుకో ఫాస్ట్గా తినడానికి ఉండదు. ఒకవేళ తిన్నా మళ్ళీ ఈవినింగ్ లేట్ అయితే ఫాస్ట్గా ఆకలి అయితే ఆప్షన్ ఉండదు కదా. దోశ వేసి పెడతాను బాక్స్లో అని చెప్పాను. ఇంకా ఆయనకు దోశ వేసి ఇచ్చి బాక్స్లో పెట్టేశాను. ఇంకా ఆయన అయితే అంబలు తాగి బయలుదేరుతున్నాడు అనమాట. ఇంకా ఆయన బయలుదేరగానే నేనైతే టీ పెట్టుకున్నాను. ఆయన బయలుదేరే ముందే టీ పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఆయన వెళ్ళాక నేనైతే ఇక టీ పోసుకొని తాగేస్తూ ఉన్నాను అన్నమాట. టీలో ఏం లేకపోతే నాకు ఏదో వింతగా లోటుగా ఉంటుంది అన్నమాట, హెల్తీగా.
ఇంకా నేను టీ తాగేసి మొన్న మిక్సీలో వేసిన పప్పు అయితే ఎండబెడుతూ ఉన్న అవి ఇన్ని కొంచెం కొంచెమే అవుతుందన్నమాట. ఆ డస్ట్ ఒకటి పడిపోతూ ఉంది. ఇక పైన పెడితే ఆ పక్షులన్నీ తినేసాయని ఇక్కడిక్కడే పెట్టుకుంటూ ఉన్నానమాట. ఇంటి ముందు కాస్త ఎండ వచ్చాక ఇంకా అక్కడ పెట్టేసి వరుసగా 3 days హెడ్ బాత్ అయిపోయింది కదా. ఇక జుట్టు గడ్డి చేతికి వస్తలే, కోముతో దూసినా వస్తలేదన్నమాట. మంచిగా ఆయిల్ అయితే పెట్టేసుకొని ఉప్పు అయితే వేసేసుకున్నాను. టైట్గా వేసుకున్నానేమో అక్కడెక్కడో వెంట్రుక లాగేస్తూ ఉన్నట్టుంటే ఇంకా దాన్ని లూజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా తర్వాతకి కొద్దిసేపు అయ్యాక నేను దోశ వేసుకొని కొంచెం ఎగ్ ఫ్రై ఉంటే అది వేసేసుకొని నేను తినేసాను అనమాట. ఇంకా గిన్నెలన్నీ ఊడ్చి పెట్టుకొని నేను వచ్చేటప్పటికి మా పాప అయితే లేచిందనమాట. సరే అని చెప్పి తనకి దోశ వేసిస్తే వద్దన్నది. సరే అని కీరా ఇచ్చానన్నమాట. అది కూడా వద్దంట, చల్లగా ఉంది, ఫ్రిడ్జ్లో నుంచి అప్పుడే తీసాను కాబట్టి ఇంకా అంబలేసి ఇచ్చిన. ఇంకా ఆమెకైతే అది కూడా కష్టంగా తింటుందనమాట. ఇక్కడైతే ఈ అంకుల్ని చూస్తే నాకు భలే అనిపించింది. ఆయన బాల్కనీ ఎడ్జ్ పైన నిల్చొని పెయింట్ చేస్తున్నారు కదా, అమ్మా అనిపించింది. ఇంక కొంచెమే పింటుంటే వేస్తున్నాను ఒక దోశ. ఇంకా తింటుందో ఏం చేస్తుందో చూడాలి. ఇంకా